సీతాపహరణ సమయంలో రావణుణ్ణి ఎదిరించి మరణించింది జటాయువు. ఆ పక్షి అన్న సంపతి. అంగదుడు హనుమంతుడితో మిగిలిన వానరసేన సీతమ్మను వెతుకుతూ వింధ్యాపర్వతం చేరారు. అక్కడ సంపతిని కలిసి సీతాదేవిని చూసావా, సీతమ్మ వివరం ఏమైనా చెప్పు అని అడిగాడు అంగదుడు. నాకు దివ్యదృష్టి ఉంది. సీతమ్మను అపహరించిన రావణుణ్ణి చూశాను. అతడు ఇక్కడికి 100 యోజనాల దూరంలో ఉన్న లంకలో ఉంటాడు. రావణుణ్ణి ఆధీనంలో రాక్షస స్త్రీల మధ్య బందీగా ఉంది సీతమ్మ. సముద్రం మీద 100 యోజనాలు దాటగలిగే వారే లంకకు వెళ్ళగలరు అని చెబుతూ పక్షులు ఎగిరే 7 ఆకాశ మార్గాలు వారికి వివరించాడు సంపతి. పావురాలు ధాన్యం గింజలు తిని జీవించే పక్షులు భూమి కొద్ది దూరంలో ఎగురుతాయి. అది మొదటి మార్గం. చెట్లు పండ్లు తినే పక్షులు మరికొంత ఎత్తులో ఎగురుతాయి. అది రెండో మార్గం. నీటి కాకులు, కౌసు పిట్టలు, లకుముక్కి పిట్టలు అంతకంటే ఎత్తులో మూడో మార్గంలో సంచరిస్తాయి. అంతకు పైనున్న 4వ మార్గంలో డేగలు, ఆ పైనున్న 5వ మార్గంలో గద్దలు ఎగురుతాయి. బలక్రమాల చక్కని రూపం యవ్వనంలో ఉండే అంశలు ఇంకా పైనున్న 6వ మార్గంలో పయనిస్తాయి. వినాత పుత్రులైన గరుత్మంతుడు, అరుణుడు అంతకంటే ఎత్తులో ఏదో మార్గంలో సంచరిస్తారు. మేమంతా వైనాతీయ సంతానమే. అందువల్లే ఇక్కడి నుంచి రావణుణ్ణి, సీతమ్మను స్పష్టంగా చూస్తున్నాను. గరుడికి ఉన్న దివ్య దృష్టి బలం నాకు ఉన్నాయి అంటూ తెలియజేశాడు. అలా సీతమ్మ జాడ తెలిసి సంతోషించారు వానరులంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.